హోలీకి రంగులు కొనుక్కుందాం అంటే ₹1 నాన్నగారి దగ్గర పోయి డబ్బులు అడుక్కోవాలి, లేకపోతే ఈ లపాగడు వచ్చి డ్రైనేజీలో స్నానం చెప్పిస్తారు. A few moments later. నాన్నగారండి. ఏరా డబ్బులు కావాలా? నా దగ్గర ₹1 పో. నా మనసులో అనుకున్నది వెనకెట్ట తెలిసింది? ఇంకా ఏమీ అడగలేదుగా నాన్నగారండి. నువ్వు ఏం అడుగుతావో నాకు తెలుసురా. హోలీ వచ్చిందిగా, రంగుల కోసం డబ్బులు అడుగుతున్నావురా. నాకు లేవు, పో. కనిపెట్టేసిండి. ఇక్కడి నుంచి దొబ్బడం బెటర్. అయినా మా నాన్నకి సిగరెట్లు తాగడానికి డబ్బులు వస్తే నాకు వెళ్ళడానికి రావు. ఏంట్రా నాలుకేదో లపలపలాడిస్తున్నావు నోట్లో? ఏం లేదు నాన్నగారు, నోట్లో సెంటర్ ఫేస్ చేసా, అందుకే నాలుక లపలపలాడుతుంది. నాకే పని చెప్తావరా? ఉండని సంగతి చెప్తా. బా కొడితే కొట్టారు కానీ డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి నాన్నగారు. ఇందాక చెప్తే అర్థం కాలేదారా? చెవిటి నా కొడక, పోరా బయటికి. సరే నాన్నగారు, వెళ్తున్నా. 12 seconds later. అయినా బయట సిచ్యువేషన్ ఎట్లుంది ఒకసారి చూద్దాం పోయి. అటెవరు అన్నలు ఆడతారుగా హోలీ. అమ్మ బాబాయ్, మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అన్ని వింత జీవులు ఇక్కడే ఉన్నాయి, మన లపాకి జీవి ఎక్కడుందో అసలు. సగం హ్యాపీ వాళ్ళరా. ఎట్లుంది మన ట్విస్ట్? దెబ్బ తెలుసు కదా, ఇంకోటి చూపిస్తా చూసుకో. ఇప్పుడు ఎక్కోడి ఇక చూసుకో. ఇంతకీ ఈ లపాగ్గాడు ఆ కోడిని ఏం చేస్తాడు? బేబీ కమాన్ వచ్చేస్తుంది. ఏమొస్తుందిరా? ఒకటా రెండా? వెయిట్ చేయరా, ఇంకా చూపిస్తా ఏమొస్తుందో. అమ్మ బాబాయ్, సగం హ్యాపీ వాళ్ళరా. కోడి పెట్టే వాడి కోసం పెట్టు. ఇంకో పెట్టు, మళ్ళా నువ్వు పెట్టు. ఇంకెన్ని గుడ్లు పెట్టారా? సత్తం పెట్టండి నేను. ఓర్ని వీడేదో పెద్ద ప్లాన్ వేసినగా నా మీద మడ్రాటం చేస్తాడేంది అన్న. రే లపాకి, నాకు ఒక్క 5 నిమిషాలు టైం ఇరా, ఈ సాంగాడు ఏందో చూపిస్తా నీకు. ఇందిరా నీకు టైం ఇచ్చేది మళ్ళా. ఏయ్ అమ్మ బాబాయ్, వామ్మ వీడు ఆపకుండా వేస్తాను నా మీద. రే లపాకి, నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఆగరా ఒక్క 5 నిమిషాలు, నేను ఇప్పుడే పోయి వస్తా. వెయిట్ హే, ఇంకో కోడి ఇంకా పెట్టు నువ్వు మళ్ళా. ఈ లపాగ్గాడికి అసలు కోడిని ఆడబట్టుకొచ్చిండు, వాడి కోళ్ళు కూడా లేవుగా అసలు. ఇప్పుడు మనకు కూడా అర్జెంట్ కోడి కావాలి, కానీ మనకి కోడి లేదుగా. ఎక్కడుందబ్బా? దొరికేసింది. వస్తా నాగా కోడే. కోడి ఇక్కడనే ఉందనుకుంటా, గంప కింద నుంచి సౌండ్స్ వస్తున్నాయి. ఎవరు చూడట పక్కన? రంగు One hour later. ఊరిని ఇది పెట్టగాదుగా కోడిపుంజా. అయినా పర్లే, మనకు కావాల్సింది కోడిగుడ్లు. ఏ కోడైతే తీస్తా నాలో ఉన్న సైంటిస్ట్ మొత్తం బయటికి తీస్తా. దానికి కావాల్సిన ముడి పదార్థాలు తీసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా ఒక లోటా తీసుకుని, లోటాలో కిరసనాలు అయ్యి, డీజిల్ అయ్యి, పెట్రోల్ పోయి, ఇందులో కొంచెం కారం కలిపాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ 2 రాకెట్లు వేసాయి. వీటన్ని మిక్స్ చేద్దాం. కలుపుతూనే ఉండు, కలుపు. A few moments later. తయారైంది లపాకి, రెడీగా ఉండు. రే లపాకి, ఓడరా నన్ను పిలిచింది. ఏం రో ఎంత టైం అయింది మళ్ళా? ఏం రో కోనే దేకుండా కోడి పుంజుని తెచ్చినావు? నీకు తెలియదా పెట్టేది గుడ్లు కోడి పుంజులు కావు, కోళ్ళురా. నువ్వు కోడి పుంజులు పట్టుకొచ్చినవేరా. చూస్తావుగా ఈ సగం గాడు ఆడించే ఆట. కోడి రాజా, తాగమ్మా, తాగవే తొందరగా. ఏం చేస్తాడు మళ్ళా? మొత్తం నా లెక్కనే చేస్తాడు. వస్తుంది, నువ్వు పెట్టగలవు. పెడుతున్నావు, వస్తుంది. కమాన్. కొంచెం అనుకుంటున్నావా? ఏమే మెంట్లా? అదే గది పెట్టదురా. ఏం పెడతదిరా గది? కమాన్. అమ్మ బాబాయ్, ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అబ్బాబ్బా, కాలుతో నిద్ర వేడుకుందిరా. రే లపాకి, ఇది నీకేరా గుడ్డు. హ్యాపీ హోలీ. అమ్మా జర్ర మిస్రా, జర్ర అయితే మోకాన్ని అట్టయ్యేది. ఏం రో ఇంత స్మెల్ వస్తుంది, మళ్ళా తేడా కొడుతుంది. నాకు కూడా పైన ఈడేడి ఉంది. రే ముద్దున అలా ఒక్కసారి నిన్ను ఎత్తి మీద చూసుకోరా. ఏముందిరా? ఊర్లో బాబా ఏమంటున్నారు? ఊరు నా ఏషన్ మొత్తం ఖరాబ్ అవుతుందిరా. మళ్ళా ఏ కోడి ట్రావే నువ్వు మళ్ళా. అమ్మాయ జర్ర అయితే నా ఇష్టడు ఖరాబ్ అయ్యేది. రే లపాకి, దెబ్బ దుర్సు కదూ, అట్లా ఉంటదిరా మరి మనతోటే. ఇంకో నువ్వు ముందుగా బయటికి రా, గ్రౌండ్ లో వెళ్దాం. 1 vs 1 గుడ్లతో ఫైట్ చేసుకుందాం. నీ కూడా నా కూడా చూసుకుందాం. వస్తారా? రంగులతో కాదురా, కోడి గుడ్లతో కొట్టుకుందాం. గుడ్లతో సందులలో గ్రౌండ్లలో కాదు, సీమ పందులక కొట్టుకుందాం. చూసుకుందాం దా.
నేను రెడీ, పోదాం పదరా. 3:28 a.m. కోడి పెట్టే వానికన్నా ఎక్కువ గుడ్లు పెట్టు అని ముఖం మొత్తం ఆమ్లెట్లు కావాలి కానీ ఎయ్ పెట్టు పెట్టు పెట్టు. రే పుంజు, చూసినావు కదా అమ్మాయి ఎన్ని పెడుతుందో కోడిగుడ్లు, నువ్వు అబ్బాయి కాబట్టి ఇంకెక్కువ పెట్టాలి. పెట్టు పెట్టు పెట్టు. సగం ఆమ్లెట్ రెడీగా ఉంది, కాసుకోరా. అమ్మ జస్ట్ మిస్ రా. ఇప్పుడు చూసుకోరా, నీకు ఫైర్ బాల్ అనేది చూపిస్తా. ఇది కాసుకోరా రే. ఎయ్ నువ్వు ఫైర్ బాల్ పంపిస్తావురా, నేను వాటర్ బాల్ పంపిస్తా. సగం పట్టరా. ఎయ్ ఎయ్ మిస్ అయింది. ఆగరా, దొరుకురా రే. చేస్తున్నా చూసుకో. ఎయ్ ఎయ్ ఎయ్. వీళ్ళే మనందరి మీద కోడిగుడ్లు వేసింది, వీళ్ళను పట్టుకోండిరా. ఎయ్యిరా ఎయ్. రే ఒక్కసారి నీ వెనక ఎంతమంది ఉన్నారో చూడరా. చూసాం. ఏముందంట అన్నా, ఎవరన్నా ఏమన్నా గుడ్లు కావాలంటే మీ ఇత్తంగా ఎందుకు ఆమ్లెట్లు వేసుకున్నారు పైన? ఏంద్రా మీరు ఆడుకోకుండా గుడ్లు మా మీద ఇసిరేస్తారా? ఇంకో అన్న, హోలీ పండక్కి వరుసవాయలు ఏముండవు, అయినా మేము ఆడుతుంటే మీరెందుకు వచ్చారు మధ్యలో? ఏంట్రా మీకు ఎంత బల్పు ఉందిరా? రే వీళ్ళిద్దరిని తీసిపోయి డ్రైనేజ్ లో పాండ్రా. ముందు ఈ వరుసలేని తీసిపోయి పాండ్రా. అన్న వదిలే అన్న, ఇంకా నీ కాలు ముక్తేనే బాంచనైతే. అన్న వదిలే, ఇంకో మొత్తం చేసిండు గాడే. ఇంకో ఆడు పోతాను చూడన్నా. ఈ లపాకిగాడు మళ్ళా నన్ను ఇరికిచ్చిండు. నైస్, ఇక్కడ నుంచి చెప్పడం బెటర్. హలో, వస్తున్నా. ఇక్కడికి రా పోయేది. ఏం లేదన్న, అర్జెంట్ ఫోన్ అన్న, ఇంటికని చేస్తుండు. ఎమ్మట వస్తా, ఒక్క 2 నిమిషాలు వస్తా, ఇట్లా పోయి వస్తా. ఆహా, మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. మీ ఊళ్ళో కోడిగుడ్లతో మాట్లాడతారా ఫోను? వద్దన్న, అసలు నేనేం చేయలేదన్న. ముందు వాడాయన కోడిగుడ్లు పెట్టించింది, నా తెలుదన్న. A few moments later. అమ్మయ్య, నిన్ను కూడా ఎత్తుకొస్తారులే. నేను ఒక్కనే బలైతేనేమో అనుకున్నారా, భయం వేసిందిరా. నువ్వు వచ్చినావు కదా. రే లపాకి, మళ్ళా నన్ను ఇరికించేసినావు కదా. కాపాడు. ఇంకో చూస్తున్న ప్రేక్షకులందరికీ హ్యాపీ హోలీ. మా లెక్క అడ్డదిడ్డంగా చేసుకోకుండా, ఈ దెబ్బలు తగిలించుకోకుండా మంచిగా చేసుకోర్రి. ముఖ్యంగా ఈ లపాకి లాంటి కానీ అస్సలు దగ్గర రానికండి ఈ టైంలో. ఇంకో ఈ సగం లాంటి దోశ కానీ పక్కన ఉంచుకోండి. ఆ నీటి పప్ప చేయండి. మీరు నవ్వుకోండిలే గానీ పోర్ల జోలికి పోమాకండి, తన్నులు తినమాకండి. అందరికి హ్యాపీ హోలీ. బిల్లింగ్ విస్మత్ శంకర్ రామ్ కేలో సూపర్ మూవీ పూజకి తీసి మా బాబాయ్ కొత్త కంటెస్ట్ మైండ్ బ్లోయింగ్ అండ్ బిలీవబుల్ రికార్డులు తిరిగేస్తుంది. అమ్మ బాబాయ్.